అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం స్పెషలిస్ట్ డాక్టర్స్ అంటే ఎవరు, ఏ ప్రాబ్లంకి ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాము. మెయిన్గా ఆడవాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, పీరియడ్స్ సంబంధించి కానివ్వండి, పీసీఓడి అలాగే గర్భసంచికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, డెలివరీ కానివ్వండి, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ని ట్రీట్ చేసే డాక్టర్ని ఆబ్స్టెట్రిషియన్ అంటామండి. అలాగే పుట్టిన పిల్లలని అంటే 1 year లోపు ఉన్న పిల్లలని చూసే డాక్టర్ని నియోనెటాలజిస్ట్ అంటాము. అలాగే పిల్లల్ని చూసే డాక్టర్ని పీడియాట్రిషియన్ అంటామండి. ఓల్డ్ ఏజ్ అంటే పెద్దవారిని చూసే డాక్టర్ని జీరియాట్రిషియన్ అంటాము. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్పెషలిస్ట్ని, హెయిర్ ఫాల్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా చూసే డాక్టర్ని ట్రైకాలజిస్ట్ అంటామండి. అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. డెర్మటాలజిస్ట్ చర్మాన్ని అలాగే హెయిర్ ప్రాబ్లమ్ని, నెయిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ని చెక్ చేస్తూ ఉంటారు. అలాగే కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం చూపించుకోవాలంటే ఆప్థమాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. స్పీచ్ ప్రాబ్లం ఉన్నవారు స్పీచ్ థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. ఆడియో ప్రాబ్లం అంటే వినికిడి సమస్య ఉన్నవారు ఆడియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. చెవు, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ని ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటాము. అంటే ఇయర్, నోస్, థ్రోట్ స్పెషలిస్ట్ అంటాము. ఈ ఈఎన్టీ స్పెషలిస్ట్ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నవారికి, అలాగే టాన్సిల్ ప్రాబ్లం ఉన్నవారికి, అడినాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలండి. అలాగే పళ్ళకి కానివ్వండి, చిగుళ్ళకి, నోటిలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా, టంగ్, ప్యాలెట్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏదైనా ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్, విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని పల్మనాలజిస్ట్ అంటాము. సో లంగ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆస్తమా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి ప్రాబ్లం ఉన్నవారు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. గుండె సంబంధిత ప్రాబ్లం ఉన్నవారు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. అలాగే మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటే స్టమక్ కానివ్వండి, ప్యాంక్రియాసు, గాల్ బ్లాడర్, పిత్తాశయం ఇలా డైజెస్టివ్ ఆర్గాన్స్కి సంబంధించిన డాక్టర్ని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటాము. అలాగే లివర్ స్పెషలిస్ట్, లివర్ చూసే డాక్టర్ని అంటే లివర్ కాలేయకి సంబంధించిన స్పెషలిస్ట్ని హెపాటాలజిస్ట్ అంటారండి. కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నవారు నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. యూరినరీ ట్రాక్ట్ అంటే మూత్ర మార్గంకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నవారు, అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీ, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నవారు యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. అలాగే ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కానివ్వండి యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. లాస్ట్ వచ్చేసి ఫుట్కి అలాగే యాంకిల్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నవారిని పోడియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వాలని చెప్తారండి. మెదడు అలాగే నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నవారు అంటే ఫిట్స్ కానివ్వండి, పార్కిన్సోనిజం, ఆల్జీమర్స్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు అంటే డిప్రెషన్లో ఉన్నవారు, స్ట్రెస్, యాంగ్జైటీ ప్రాబ్లం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. ఎముకలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నవారు ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. అలాగే జనరల్ మెడిసిన్ అంటే వీళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తారండి. అంటే నాన్ సర్జికల్గా సర్జరీ చేయకుండా చూసే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చూసే డాక్టర్ని జనరల్ మెడిసిన్ అంటాము. అంటే సాధారణంగా వచ్చే జ్వరం, తలనొప్పి, బీపీ, ఆస్తమా, థైరాయిడ్ ఏ ప్రాబ్లం ఉన్నా జనరల్ మెడిసిన్ చెక్ చేస్తూ ఉంటారండి. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ డాక్టర్ ఉంటారు. ఎమర్జెన్సీ స్పెషలైజేషన్ అంటే పాయిజనింగ్, ఎవరైనా పాయిజన్ తాగినప్పుడు కానివ్వండి, యాక్సిడెంట్ కేసులు కానివ్వండి, హార్ట్ అటాక్, బర్న్స్ ఇవన్నీ ప్రాబ్లమ్ చెక్ చేసే డాక్టర్ని ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ అంటారండి. క్యాన్సర్కి సంబంధించిన చూసే డాక్టర్ని ఆంకాలజిస్ట్ అంటారు. అలాగే సర్జరీ చేసే డాక్టర్ అంటే ఏదైనా శరీరంలో ఏమైనా కణజాలు ఏర్పడినప్పుడు సర్జరీ చేసే డాక్టర్ని జనరల్ సర్జన్ అంటారండి. అలాగే రుమటాలజిస్ట్ అని కూడా ఉంటారు. రుమటాలజిస్ట్ అంటే ఆర్థరైటిస్, గౌట్ అలాగే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నవారు రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అలాగే అనస్థీషియా డాక్టర్ అని ఉంటారండి. ఎవరికైతే సర్జరీ చేసే ముందు అనస్థీషియా ఇస్తారో, మత్తు అనేది జనరల్ అనస్థీషియా ఇస్తారో వాళ్ళే అనస్థీషియాలజిస్ట్ అంటారు. రేడియాలజిస్ట్ ఉంటారు. రేడియాలజిస్ట్ అంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ స్కానింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా స్కానింగ్ సెంటర్లో. ఈ స్కానింగ్ చేసి అలాగే ఆ రిపోర్ట్ని చదివి రీడ్ చేసే వాళ్ళని రేడియాలజిస్ట్ అంటారండి.
అలాగే ఫిజియోథెరపిస్ట్ అని కూడా ఉంటారు. ఫిజియోథెరపిస్ట్ అంటే బ్యాక్ పెయిన్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్, నెక్ పెయిన్ ఇలా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసే డాక్టర్ని ఫిజియోథెరపిస్ట్ అంటారు. అలాగే మనం ఏదైనా ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు మన బ్లడ్ శాంపుల్ అనేది ఇస్తూ ఉంటాము. ఈ బ్లడ్ శాంపుల్లో ఏమున్నాయి అదని రీడ్ చేసి రిపోర్ట్ తయారు చేసే డాక్టర్ని పాథాలజిస్ట్ అంటారండి. అలాగే బ్లడ్ స్పెషలిస్ట్ అంటే రక్తంలో సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు హీమోఫీలియా ఏదైనా రక్తానికి సంబంధించిన ఇబ్బంది చూసే డాక్టర్ని హిమటాలజిస్ట్ అంటారండి. వెరికోస్ వెయిన్స్ ఉన్న ప్రాబ్లం చూసే డాక్టర్ని వాస్కులర్ సర్జన్ అంటారు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.